మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్ట్ పై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది. నిన్నటి నుంచి మోహన్ బాబు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సినీ నటుడు మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్ట్ పై దాడి ఘటనకు సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ మరింత సమాచారం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, సినీ నటుడు మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సోనీ, మోహన్ బాబును ఈ క్షణంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనం చూసాం గత 5 రోజుల క్రితం జరిగిన పరిణామాల్లో మోహన్ బాబు నివాసం దగ్గర ఏదైతే ముందుగా ఆస్తి గొడవలు అయితే మోహన్ బాబు అదేవిధంగా చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్యలో జరిగిన వివాదం మనం చూసిందే. ఎందుకంటే నాపై దాడి చేశారు అంటూ మోహన్ బాబు దాడి చేశారంటూ మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ మంచు మనోజ్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మళ్ళీ మోహన్ బాబు ఫిర్యాదు అంతా ఎపిసోడ్ మనం 3-4 డేస్ దాకా చూసాం. సో దీనికి అంతటికి ఇచ్చిన తర్వాత మీడియా అంతా కూడా మోహన్ బాబు నివాసం దగ్గర ఉండి అక్కడ నుంచి ఎప్పటికప్పుడు జరిగిన పరిణామాలంతా కూడా ప్రసారాలు చేసినప్పుడు మోహన్ బాబు ఆ రోజు సాయంత్రం మీడియా ముందుకు వస్తూ అక్కడ ఒక మీడియా ప్రతినిధిపై అదే లోగోతో దాడి చేసిన ఘటన మీడియా అంతా కూడా సీరియస్ గా తీసుకుని ఇటు పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆ రకంగా దాడి చేయడం పైన కూడా మోహన్ బాబు పైన కేసు నమోదు చేశారు. ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే ఆయన ఆ తర్వాత మోహన్ బాబు వెంటనే ఆయన ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. హాస్పిటల్ మొన్ననే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే కోర్టులో ఒక పిటిషన్ ఇచ్చారు అరెస్ట్ చేయకూడదు అనే విధానం. దీంతో ఈ రోజు వరకు ఉంది మోహన్ బాబు పైన. ఈ రోజు సాయంత్రం వరకు మోహన్ బాబును పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెప్పేసి కోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ రోజు సాయంత్రం తర్వాత ఖచ్చితంగా మోహన్ బాబు పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. లేదంటే పోలీసులు ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం కాబట్టి నిన్నటి నుంచి కూడా పోలీసులు ఒక 5 బృందాలుగా ఇటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెతుకుతున్నారు. కానీ ఇప్పటివరకు మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు అనేది తెలియట్లేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఎందుకంటే అతని పైన హత్యాయత్నం కేసు నమోదైంది ఆ జరిగిన పరిణామాలు. ఎందుకంటే ఆ జర్నలిస్ట్ ఎవరైతున్నారో అతను ఇప్పటికీ ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు. అతనికి అంతా కూడా పూర్తిగా ఆ ఫేస్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది కాబట్టి అతనికి శస్త్రచికిత్స చేశారు. అతను దాదాపు ఒక 3 వారాల పాటు ఆయన ఖచ్చితంగా ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అతనికి క్రిటికల్ గా అంటే అతనికి సర్జరీ చేయాల్సి 3 గంటల నుంచి 4 గంటల సమయం పట్టింది సర్జరీ చేయాలి. సో ఆ రకంగా మోహన్ బాబు అతని పైన బలంగా దాడి చేశారు. అది పూర్తిగా వీడియో అంతా కూడా వైరల్ అయిపోయింది. దీంతో తర్వాత కూడా ఆందోళన కూడా చేశారు జర్నలిస్ట్ అంతా కూడా. అంటే మోహన్ బాబు అలా చేసి ఉండాల్సింది కాదు, అతని పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, అతను అరెస్ట్ చేయాలి. సో మొత్తానికి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరి మోహన్ బాబు కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఆయనకు టైం ఉంది. అంటే కోర్టు ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇచ్చింది. యాక్చువల్ గా ఈ రోజు సాయంత్రం లోపు ఆయన ఖచ్చితంగా పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఆయన అంటే పోలీసులు అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. మోహన్ బాబు మరి ఎక్కడున్నారు ఏంటి అనేది ఆరాధిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి మోహన్ బాబు నివాసానికి పోలీసులు వెళ్లారు. అక్కడ మోహన్ బాబు లేడు, అతను బయటికి వెళ్లారని కూడా చెప్పారు. కానీ అతను అంతా ఆరాధిస్తున్నారు పోలీసులు. మరి తమిళనాడులో ఉన్నాడని తమిళనాడు కూడా ఒక బృందం వెళ్ళింది పోలీసులు, అక్కడ కూడా వెతుకుతున్నారు. సో ఏదేమైనప్పటికీ మోహన్ బాబు కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మోహన్ బాబు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. లేదా మళ్ళీ కోర్టుకు వెళ్తారైందని చూడాల్సి ఉంటుంది. సోని, రాజేష్, మరి మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారు, ఏమైనా సమాచారం ఉందా? నా హెల్త్ పరిస్థితి ఎలా ఉంది? అలాగే మోహన్ బాబు అభ్యర్థనను హైకోర్టు ఎందుకు తిరస్కరించింది? హెల్త్ అని కాదు, హెల్త్ ఆల్రెడీ ఆయన 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. తర్వాత అతను ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి తర్వాత ఆయన ఇంటికి కూడా వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కోర్టులో ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. సో ఈ రోజు సాయంత్రం వరకు ఆయన పోలీసులను అప్పించేవాళ్ళు. కానీ ఆ పోలీసులు కూడా ఈ రోజు ఆయన మరొకసారి నోటీస్ ఇస్తామని వెళ్తే నిన్నటి నుంచి కూడా మోహన్ బాబు కనిపించట్లేదు. పోలీసు ఆ మోహన్ బాబు ఎక్కడ ఉన్నా కూడా ఆజీకి తెలియట్లేదు. సో పోలీసులు దీంతో ఇతను ఖచ్చితంగా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుసుకొని పోలీసులకు 5 బృందాలుగా ఏర్పడ్డారు. మీరు ఇంతమంది అన్నట్లు 5 బృందాలుగా ఏర్పడి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే వెతుకుతున్నారు. సో పోలీసులు ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం 4 వరకు అయితే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అతను ఆరోగ్యం బాగుంది కాబట్టి అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత కూడా నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఉద్దేశపూర్వకంగా నేను దాడి చేయలేదు అని వివరించే ప్రయత్నం కూడా చేశారు. అతను కుమారుడు ఎవరైతే మంచి విషయం కూడా మాట్లాడారు. ఆ రోజు వాళ్ళ నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు
మా నాన్న కావాలని చేయలేదు, జస్ట్ ఆ ప్రతినిధి ఇలా మైక్ పెట్టడంతో అంటే వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అసనం కోల్పోయి ఆ రకంగా ఒక విచక్షణరహితంగా ప్రవర్తించాడు. ఆ విజువల్ చూసే చెప్పొచ్చు. ఆ రకంగా అంటే వాళ్ళ ఇంటి గొడవల్లో ఈ రకంగా అంటే కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా పైన ఆ రకంగా దాడి చేయడాన్ని మాత్రం అందరూ ఖండించారు. సో మొత్తానికైతే అతని పైన కేసు నమోదైంది కాబట్టి, అత్యవసర కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజైతే మరి ఆయన ఎక్కడున్నాడో పోలీసులు అయితే వెతికే పనిలో ఉన్నారు. మరి పోలీసులకు దొరుకుతాడా లేక మరోసారి కోర్టును ఆశ్రయిస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. గ్రేట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.